నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ గురించి మేము మీకు చెప్పాలనుకుంటున్నాం. ఇక నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లను విన్ చేసి క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక ఈసారి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది మేము ముందుకి తీసుకొని వచ్చాం. ముందుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లేటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దకూరపాడు, చిలకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల. ఇక పెద్దకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నంబూద్రి శంకర్రావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన నంబూద్రి శంకర్రావు గెలుపొందారు ఈ పెద్దకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక ఈసారి కూటమి నుంచి టీడీపీ క్యాండిడేట్ అయిన భాష్యం ప్రవీణ్ కుమార్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ పెద్దకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక రెండో అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చి చిలకలూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున మనోహర్ నాయుడు పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక టీడీపీ తరపున ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో చిలకలూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విడతల రజని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ తరపున అంటే కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున చద్దలవాడ అరవిందబాబు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇప్పుడు టికెట్ వచ్చిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019లో కూడా గెలుపొందారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది. సో ఈసారి టీడీపీ క్యాండిడేట్ అంటే కూటమి క్యాండిడేట్ అయిన చద్దలవాడ అరవింద్ బాబు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మరొక అసెంబ్లీ సెగ్మెంట్ వినుకొండను కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బోళ్ళ బ్రహ్మనాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున జీవి ఆంజనేయులు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో వినుకొండ అసెంబ్లీ సెగ్మెంట్లో బోళ్ళ బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి కనుక చూసుకున్నట్లయితే జీవి ఆంజనేయులు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున అంబటి రాంబాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక పోయినసారి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. ఇక ఈసారి టీడీపీ క్యాండిడేట్ అంటే కూటమి క్యాండిడేట్ అయిన కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బట్ ఇతనికి ఎక్కువ అవకాశాలు ఉన్న బట్ నేరో ఓట్లతోటి గెలుపొందే అవకాశం ఉంది. ఇక గురజాల అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ క్యాండిడేట్గా ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన కాసు మహేష్ రెడ్డి గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది గెలుస్తాడనే ఉద్దేశంతో. కానీ టీడీపీ క్యాండిడేట్ అయిన ఎరపతినేని శ్రీనివాసరావుకే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున జులకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో పిన్నెల్లి ఇక్కడి నుంచి గెలుపొందారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇప్పటికీ పిన్నెల్లి ఇక్కడి నుంచి 4 సార్లు గెలుపొందారు. ఇక ఈసారి పిన్నెల్లికి గెలుపొందే అవకాశం తక్కువగా కనిపిస్తూ ఉంది. జులకంటి బ్రహ్మారెడ్డికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది టీడీపీ పార్టీ తరపున అంటే కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున ఈసారి జులకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మా సర్వే ప్రకారం మేము మీకు చెప్పాము. మీకేమన్నా అతను కాదు ఇంకా వేరే ఎవరన్నా గెలుస్తారు అని మీకు అనిపిస్తే కింద మా కామెంట్ రూపంలో తెలియచేయండి.